30,000 కోట్లు ఇవ్వాలి. మీ దగ్గర ఉంది 15,000 కోట్లు. ప్రాజెక్టుని కట్టి కంప్లీట్ చేస్తానని మీరు కేంద్రం దగ్గర నుంచి తీసుకోవడమే తప్పు కదా. 30,000 కోట్ల రూపాయలు మీరు R&Rకి ప్యాకేజ్కి ఇవ్వాల్సి ఉండి 15,000 కోట్లు మీ దగ్గర బడ్జెట్ ఉండి ఎందుకు తీసుకున్నారు? ఎందుకంటే ఆర్సీసీ కాంక్రీట్ వాల్స్ కాంట్రాక్ట్స్లో వాళ్ళ కంపెనీస్కి అప్పచెప్పేసి ప్రభుత్వం మారితే మళ్ళీ పెంచుకోవచ్చు అనేటటువంటి అత్యాశతో చేసినటువంటి తప్పిదం వలన నష్టపోయాం. ఇవాళ గ్యాప్ 3 కంప్లీట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గ్యాప్ 3ని పవర్కి సంబంధించినటువంటి కేంద్రాన్ని నిర్మించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. స్పిల్వేని కంప్లీట్ చేసింది మా ప్రభుత్వం. గేట్లు నిర్మించింది మా ప్రభుత్వం. అప్రోచ్ వాళ్ళని కంప్లీట్ చేసింది, అప్రోచ్ ఛానల్ని కంప్లీట్ చేసింది మా ప్రభుత్వం. వారు కేవలం ఆర్సీసీ స్పిల్వే కంప్లీట్ చేసి 70% కంప్లీట్ అయిందంటే రీసెంట్గా 2 రోజుల క్రితం ఆంధ్రజ్యోతి పేపర్లో వేశారు సార్. 2019 నాటికి పోలవరం కంప్లీట్ అయిందని 39% అని వారు వేశారు పేపర్లో. మీరు చూడండి, ఆంధ్రజ్యోతిలో వేశారు. 39% కంప్లీట్ అయిందని వారి యొక్క పేపర్ వారిని సపోర్ట్ చేసే పేపరే రాస్తుంది. 72% కంప్లీట్ చేశారని వీరంటారు. మరి మీరు చంద్రబాబు గారు అధికారంలోకి రాకముందే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 2 కాల్వల్ని 90% పైచీలు కంప్లీట్ చేశారు. మరి అది ఎవరి ఖాతాలో వేసుకుంటున్నారు? మీ ఖాతాలోకా? 15,000 కోట్లతోటి ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాననడం అవివేకం అవుతుందా, లేకపోతే ఈ రాష్ట్రానికి చేసిన మంచి అవుతుందా? 30,000 కోట్లు చెల్లించాల్సినటువంటి R&R ప్యాకేజ్ పెండింగ్ ఉండగా 15,000 కోట్లతో నిర్మిస్తానని కేంద్రం కట్టవలసినటువంటి ప్రాజెక్ట్ని తీసుకోవడం చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం. ఇది ఖచ్చితంగా ప్రజలందరూ ప్రశ్నించాలి, మేధావులందరూ ప్రశ్నించాలి. పోలవరాన్ని ఇవాళ దగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటుగా ప్రత్యేక హోదా 2014 నుంచి 19 వరకు ఎందుకు అడగలేదు అంటే, ఆ రోజు మోడీ గారికి పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి, మన సపోర్ట్ లేకపోయినా కూడా ఆయన పార్టీ నిలబడేది కాబట్టి మేము అడగలేదన్నారు. రైట్, ఓకే. ఇవాళ 240 సీట్లతోటి వారు ఆగిపోయి ఉన్నారు. మీ యొక్క మద్దతు కావాలి, ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఇవ్వాలని మీరు అనుకుంటే ప్రత్యేక హోదా అడగొచ్చు. అది తప్పిదమే. ప్రత్యేక హోదాని తిలోదకాలు ఇచ్చేశారు, అది అడగట్లేదు. ఇది చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం చంద్రబాబు గారు చేస్తుంది. రెండవది, అమరావతికి సంబంధించి డెవలప్మెంట్ చేస్తామంటున్నారు. ఎస్, మేము స్వాగతిస్తున్నాం. మేము కూడా తీసుకున్నటువంటి నిర్ణయంలో 3 రాజధానులు అనేటటువంటి కాన్సెప్ట్లో అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది. ఇక్కడ ప్రాంత ప్రజలు కూడా డెవలప్ అవ్వాలి, ప్రాంతం డెవలప్ అవ్వాలి, అందరూ బాగుండాలి, పేదలకు కూడా అవకాశం ఉండాలి అన్నాం. ఇవాళ పేదలకు కూడా మంచి అవకాశం కల్పించమంటున్నాం. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని పేదలకు ఇచ్చేటటువంటి ఇళ్ల మీద కేసులు వేసి ఆపినటువంటి మీరు ఆ పేదల్ని ఎలా ఆదుకుంటారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా చంద్రబాబు గారు నిరూపించుకోవాలి, ప్రజల వైపున నిలబడ్డాను అని నిరూపించుకోవాలి తప్ప ఇలా